హాయ్ అండి. నేను మీ దుర్గ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మార్నింగ్ లేవటంలోనే వర్షం అనమాట. తెల్లవారుజాము నుంచే పడుతుంది వర్షము. చూసారు కదండి. మీకు అయితే సౌండ్ వినిపిస్తాను, వినండి ఎంత ఫాస్ట్గా పడుతుంది. ఇక్కడ కెమెరాలో నెట్ ఉందండి మా బాల్కనీకి. పావురాళ్ళు అవి ఇవి వస్తున్నాయని చెప్పేసి నెట్ వేయించామన్నమాట. అందుకని మీకు అంత క్లారిటీ కనపడట్లేదు, గజిబిజిగా అనిపిస్తుంది. ఒకసారి అయితే మీరు సౌండ్ వినండి. చూసారు కదండి సౌండ్ ఎంత బాగా వస్తుందో. అంటే అంత స్పీడ్గా పడుతుందన్నమాట వర్షం అనేది. ఇదిగోండి కొంచెం రోడ్డు పైన కూడా కొంచెం వాటర్ అనేది నిలిచిందనమాట. చూసారు కదండి, మీకు వీడియోలో కనపడుతుంది కదా. ఇంకా అయితే ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం పప్పు చేద్దామని చెప్పేసి పప్పు ప్రిపేర్ అయ్యానండి. అట్లాగే నేతి బీరకాయలు దొరికినాయి అనమాట. మా పక్కనే ఉంటుంది వెజిటేబుల్ షాపు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి నేతి బీరకాయ పచ్చడి తినక చాలా రోజులైంది అని. సడన్గా నాకు కనపడి అనమాట, నిన్న తీసుకొచ్చాను. అది ఇప్పుడు పచ్చడి చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి. ఇప్పుడైతే నేను కళాయి పెట్టేశానండి. పెట్టేసేసి చూసారు కదా నేతి బీరకాయలు 2 అనమాట. ఓకేనా, నేను ఆల్రెడీ కట్ చేసేసుకున్నానండి. పొట్టు అయితే తీయనవసరం లేదు, ముక్కలుగా కట్ చేసుకుంటే కడిగేసేసి శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ దానికి తగ్గట్టు నేను స్పూనున్నర నువ్వులు వేసుకున్నానండి ఫస్ట్. చూసారు కదా, చిటపట ఇట్లా ఫ్రై అయిపోవాలన్నమాట. బాగా ఫ్రై అవ్వకూడదు. కళాయి బాండి అనేది వేడైపోతే చక్కగా నువ్వులు వేయటంలోని ఇదిగోండి ఇట్లా చిటపట అంటాయి అనమాట. ఇక వెంటనే తీసుకొని పక్కన పెట్టేసేసుకుంటామేనండి. చూసారు కదా, ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకుందామండి. ఇదిగోండి 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా వేడైన తర్వాత నేను ఎండుమిరపకాయలతో చేస్తున్నానండి. చూసారు కదా, ఈ ఎండుమిరపకాయలతో నేతి బీరకాయ పచ్చడి అండి. ఇక్కడ చూసారు కదా, ఎండుమిరపకాయలు ఇలా ముక్కలుగా చేసుకుని మనం ఫ్రై చేసుకుంటే లోపల వరకు వేగితే, గింజలు కూడా వేగితే మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట అండి. చూసారు కదా, సిమ్కి హైకి మధ్యలో పెట్టేసేసి ఫ్రై చేసుకోండి. హైలో పెట్టేశారంటే మాడిపోతాయి అనమాట. చూసారుగా, ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. మనం వేరే బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా, అదే ఆయిల్లో మనం బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, నేతి బీరకాయ ఆ ముక్కలు వేసేద్దాం. ఈ నేతి బీరకాయకి అయితే మనం తోలు తీయనవసరం లేదండి. చూసారు కదా, నేతి బీరకాయ కూడా చేదు వస్తుందండి, అది కూడా మీరు చూసుకోండి. చూసారు కదండి, ఒకసారి నేతి బీరకాయ చేదు ఉండదేమో అనుకొని, ఇప్పుడు కాదులేండి చాలా సంవత్సరాల కిందట, నాకు అసలు తెలియదు. నా మ్యారేజ్ అయిన కొత్తలో అనుకుంటా మా పెద్ద పాప పుట్టింది. అప్పుడు నాకు పెద్దగా వంటలు అనేది వచ్చేది కాదండి. అప్పుడు నేతి బీరకాయ ఇట్లాగే తెలిసిన వాళ్ళు ఎవరో ఇస్తే నేను చక్కగా చాలా లేతగా ఉన్నాయన్నమాట. మా అమ్మగారు చేస్తే కూడా పచ్చడి అనేది చాలా బాగుంటుంది. అలానే నేను చేదు చూడకోకుండా చేసేస్తే ఆ బాండికి కూడా ఆ చేదు అనేది పట్టేసిందండి. అంత బాగా చేదుగా ఉందన్నమాట. అందుకని అప్పటి నుంచి కూడా నేను చూసుకుంటాను నేతి బీరకాయ చేదు అనేది. చూసారు కదండి, అవి మగ్గుతూ ఉన్నాయి బీరకాయలు అనేది. ఇప్పుడైతే మనం నువ్వులు మంచిగా గ్రైండింగ్ చేసుకుని వచ్చేద్దామండి. ఇదిగోండి చూసారు కదా, నువ్వులు అయితే ముందు గ్రైండింగ్ చేసుకుంటే మంచిగా నలిగిపోతాయి అనమాట. మీరు రోట్లో అయితే రోట్లో మంచిగా రుబ్బేసేసుకోండి ముందే నువ్వులు అనేది. చూసారు కదా, ఈ విధంగా నేనైతే చిన్న జార్లో వేసానండి. మరీ పెద్ద జార్లో వేస్తే అడుగును ఉంటుంది. 1 స్పూన్ ఉన్నారే కాబట్టి అడుగును ఎక్కడో ఉంటుంది, నలగదనమాట. అందుకని మళ్ళీ చిన్న జార్లో నుంచి పెద్ద జార్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. చూసారు కదండి, పెద్ద జార్లో వేసేసుకుంటున్నాను. ఇలా 2 పనులు ఎందుకు అనుకుంటే కనుక మీరు మీ జార్ నలుగుద్ది అని అంటే కనుక మీరు ఒకటే జార్లో వేసుకోండి. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాము. అలాగే కొంచెం జీలకర్ర గల్లుప్పు కూడా వేసేసుకుందామండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి గల్లుప్పు అనేది. అలాగే జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి చూసారు కదా, ఒక 1/2 స్పూన్ అయితే వేసాను అనమాట. అట్లాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఇదిగోండి చూసారు కదా, ఇవి కూడా వేసేస్తున్నాను. అలాగే కొంచెం చింతపండు అండి. చూసారు కదా, ఒక చిన్న నిమ్మకాయ అంత సైజుది వేసాను అనమాట. మీకు పులుపు ఎంత కావాలో అంత చూసుకొని మీరు వేసుకోండి. ఇప్పుడైతే ఇది గ్రైండింగ్ చేసుకొని వచ్చేద్దామండి. చూసారుగా, బరకగా గ్రైండింగ్ చేసేద్దాము. ఇదిగోండి గ్రైండింగ్ అయితే అయిపోయింది. ఇదిగోండి చూసారు కదా, ఒక్కసారి మీకు చూపిస్తాను స్పూన్తో. ఇదిగోండి ఈ విధంగా అయితే గ్రైండింగ్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇది పక్కకు పెట్టేసేద్దామండి, మూత పెట్టేసేసి. ఇప్పుడు బీరకాయలు ఎంతవరకు మగ్గినాయో చూసుకుందామండి. ఇదిగోండి నేను సిమ్లోనే పెట్టేశాను. చూసారు కదా, లేతగా ఉన్నాయి కాబట్టి చక్కగా మగ్గిపోయినాయి అనమాట. ఇదిగోండి ఇంకొంచెం వాటర్ ఎక్కడో ఉన్నాయి, ఒకసారి ఇట్లా గరిటతో కలిపేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా
కొంచెం వాటర్ అనిపిస్తున్నాయి అనమాట. మనం వేసిన ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేంత వరకు మగ్గనిచ్చుకుందామండి. ఇంకొక 1 మినిట్ అట్లా 2 మినిట్స్ అట్లా పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం ఒకసారి. చూసారు కదా, మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది కదండి ఇంకొంచెం మగ్గాలని. ఇంకోండి చూసారు కదా, ఇప్పుడైతే కలిపేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుని సిమ్లోనే పెట్టేసేసుకోండి, హైలో పెట్టొద్దు. ఓకేనా, సిమ్లో అయితేనే చక్కగా మగ్గిపోతాయండి. చూసారు కదా, 1 మినిట్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. ఇదిగోండి ఒకసారి కలిపేసుకుందామండి. ఇందాక కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా మగ్గిపోయినాయి అనమాట. మనం వేసిన ఆయిల్ అనేది ఇదిగోండి చూడండి సైడ్కి ఎట్లా వస్తుందో. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత గ్రైండింగ్ చేసుకుందామండి. ఈలోపు అది బీరకాయలు చల్లగా అయ్యేలోపు నేను ఇక్కడ తాలింపుకి రెడీ చేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు నేను నూనె వేసుకున్నాను. నూనె వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు వేస్తున్నానండి. ఒక 2-3 స్పూన్లు అయితే వేసాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి, కచ్చిపిచ్చిగా దంచి వేసాను. అలాగే ఎండుమిరపకాయలండి, 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసుకుంటున్నాను అనమాట. ఇవి ఒక్కసారి స్పూన్తో ఇట్లా కలిపేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా కరివేపాకు కూడా వేసేసుకోండి. కొంచెం ఇంగువ కూడా వేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎలా పెడతానో తాలింపు అలాగే పెట్టేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఒక్కసారి ఇలా కలిపేసేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. అది చల్లగా అయ్యేలోపు ఇక్కడ చూసారు కదా, బీరకాయలు కూడా చల్లగా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు జార్లో వేసేసుకొని మనం గ్రైండింగ్ చేసుకొద్దామండి. ఇదిగోండి ఈ విధంగా మనం తీసి కొంచెం కొంచెంగా వేసేసుకుందాము. వేసుకొని ఇది కూడా కచ్చిపిచ్చిగా గ్రైండింగ్ చేసేసుకుందామండి. చక్కగా మగ్గిపోయినాయి చూసారు కదా, మీకు తెలుస్తుందా? చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదైతే మనం గ్రైండింగ్ చేసుకొచ్చేద్దామండి. ఇదిగోండి గ్రైండింగ్ అయిపోయింది. ఊరికే 2 సార్లు ఇలా పల్స్ ఇచ్చానండి. చూసారు కదా, చక్కగా మెత్తగా అయిపోయింది. ఇదిగోండి ఈ విధంగా అయితే సరిపోతుంది. మరీ మెత్తగా అయితే ఇంకా బాగోదండి. ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ తాలింపు కూడా దీంట్లో వేసేసుకుందామండి. ఇదిగోండి ఈ తాలింపు కూడా దాంట్లో వేసేసుకున్నాము. ఇదిగోండి చాలా బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఒకసారి అయితే తాలింపు వేసుకొని కలిపేసేసుకోండి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా చూసారు కదా, కలిపేసుకొని ఇంక కొంచెం ఉంటే పైపైన వేసేసానండి. ఇదిగో చూసారు కదండి, వేడివేడి అన్నంలోకి ఇలా నేతి బీరకాయ పచ్చడి చేసుకొని మీకు దొరికితే గనక ఒకసారి ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది అనమాట. వెజిటేబుల్స్ షాపులో అయితే పెద్దగా తీసుకురారండి, నార్మల్ బీరకాయలే తీసుకొస్తారు. కానీ నేతి బీరకాయ అనేది చాలా తక్కువ అనమాట. అనుకోకుండా కనపడినాయి అనమాట, తీసుకొచ్చాడు అతను. ఇంకా వెంటనే తీసుకున్నానండి. చాలా బాగుంది. అట్లాగే దానికి తోడు ముద్దపప్పు కూడా చేశానండి, ఇవాళ సాటర్డే కాబట్టి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇదిగోండి చూసారు కదా, కుల్ మకాన్ అనమాట. అదే మనం ఏమంటారు తామర గింజలు ఉంటాయి కదండి, అవి అనమాట. మామూలుగా పిలిచేదైతే కుల్ మకాన్ అంటారు. అవి నేను నేతిలో ఊరికి జస్ట్ అట్లా ఫ్రై చేసి ఉప్పు కారం వేసానండి. కొంచెం నిమ్మకాయ నీళ్ళు తాగేటప్పుడు తింటే బాగుంటుందిలే అని చెప్పేసి కొంచెం ఇది తినేసి లెమన్ జ్యూస్ కలుపుకున్నామండి ఈరోజు. అదేనమాట. ఓకేనా, ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా